వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. మనలో చాలామందికి ఇతరులకు కొద్దో గొప్ప సహాయం చేసే మెంటాలిటీ ఉంటుంది. ఆ హెల్ప్ అనేది వాళ్ళు చేయగలిగినంత చేస్తారు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు చేసింది గోరంత అయితే కొండంత పబ్లిసిటీ ఇచ్చేసుకుంటారు. నేను ఫలానా వాళ్ళకి ఇంత హెల్ప్ చేశాను, అంత హెల్ప్ చేశాను, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు, చేసిన సాయం గుర్తుపెట్టుకోరు అని ఇలా ఏమేమో కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనం స్వచ్ఛమైన మనసుతో అవతల వారికి హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు మనం చేసిన హెల్ప్ గుర్తుపెట్టుకోలేదని విమర్శించడం ఎందుకు చెప్పండి? దాన ధర్మాల గురించి చెప్పుకోవాలి అంటే కర్ణుడి తర్వాతే ఎవరైనా. సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడి వలన తన కుమారుడైన అర్జునుడికి ముప్పు తప్పదని భావించిన ఇంద్రుడు పేద బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కవచకుండలాలను దానం ఇమ్మని కర్ణుణ్ణి అడుగుతాడు. విషయం గ్రహించిన కర్ణుడు తాను చేసిన దానం వల్ల తనకి నష్టమో ప్రత్యర్థికి మేలు జరుగుతుందని తెలిసినా కానీ తనకి జన్మతో వచ్చిన కవచకుండలాలు దానం ఇవ్వడం మానలేదు. కర్ణుడి లెవెల్లో మనం దాన ధర్మాలు చేయలేం, ఎందుకంటే మనం మామూలు మనుషులం. కానీ మనం చేసే కొద్దిపాటి దానాలు ధర్మాలు సహాయాలకైనా మరీ ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేసి నేను వాళ్ళ కోసం అంత చేశాను ఇంత చేశాను అని అనుకోవచ్చా? అప్పుడు మనం చేసిన దానికి మనకు వాల్యూ ఎక్కడ ఉంటుంది చెప్పండి? Wish that I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job, find some peace